ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఆదర్శవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆ ఓటర్ల పరిస్థితి, 2002 తర్వాత కొత్తగా జాబితాలో చేరిన వారి అంశాలను పరిశీలిస్తూ 2026 ఓటర్ మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ఇప్పటి వరకు 80.65% ప్రక్రియ పూర్తయిందని, తక్కిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 10% మంది వచ్చిన వారి వివరాలను సేకరించి ధృవీకరణ చేపడతామని చెప్పారు. ఈ ప్రక్రియకై 1575 మంది BLOలను నియమించామని, అన్ని రాజకీయ పార్టీల నుండి BLAలుగా ప్రతినిధులను నియమించాలని, వారి వివరాలను వీలైనంత త్వరగా అందిస్తే మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ 2 ఫారాలు అందజేస్తామని, ఓటర్లు ఒకదానిని పూరించి సమర్పించాలని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల్లో అవకాశం కల్పించామని వివరించారు. ఓటరు గుర్తింపు కోసం ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. డబుల్ ఓట్లు లేకుండా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, మార్పులు అవసరమైతే ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 1/10/2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ త్వరలో BLOలు మరియు BLAలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఓటర్ జాబితాకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి ముంతాజ్, MIM నుండి రజీయుద్దీన్, BRS పార్టీ నుండి పంకజ్ యాదవ్, బీజేపీ తరపున లింగస్వామి, టీడీపీ మల్లికార్జున్, బహుజన సమాజ్ పార్టీ రవికుమార్ యాదగిరి, CPM నుండి నర్సిరెడ్డి, ఆఫ్ పార్టీ నుండి అన్సారీ తదితరులు పాల్గొన్నారు.